వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ఫీవర్ ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే. నెల్లూరులో కూడా అభిమానులు సందడి అయితే 2 రోజుల ముందుగానే పండగ వచ్చినట్టు కనిపిస్తోంది వాళ్ళకి. సో థియేటర్లో టికెట్లు ఏ విధంగా ఉన్నాయి, టికెట్ ధరలకు సంబంధించి, అలాగే ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఫ్యాన్స్కి తెలుసుకుందాం. వంశీ చెప్పండి, ఈ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మనకు? సినిమా అయితే మొత్తం ఇప్పటిదాకా భూమి పుట్టినప్పటి టికెట్ పరంగా అట్లాగే ఉంటుంది, కలెక్షన్స్ పరంగా కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ డే వచ్చేసి 300 crores చేస్తుంది అనమాట. ఇప్పుడు దాకా టాలీవుడ్లో ప్లస్ ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్స్ చేస్తుంది పుష్ప 2. రేట్లు పెరిగినా మాకైతే హ్యాపీ, ఎందుకంటే మేము ఫ్యాన్స్గా ఎంతన్నా పెట్టి చూస్తాం. దాంట్లో అయితే అంటే రేట్ల పరంగా అయితే మాకైతే ఎంత పెట్టినా మేము డై హార్డ్ ఫ్యాన్స్. వంశీ ఇక్కడ ఆల్రెడీ 1200 కోట్లు ఆల్రెడీ రైట్స్ అమ్మే సంపాదించేశారు కదా. ఇంకా ఫ్యాన్స్కి రేట్లు పెంచి వాళ్ళ మీద బర్డన్ పెట్టడం ఎందుకు అనే మాట చాలామంది మాట్లాడుతున్నారు. దీని మీద మీరేమంటారు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా? ఇది యాక్చువల్లీ ఎట్లా అంటే రేట్లు పెట్టింది వచ్చేసి ప్రీమియర్ షో ఉంది, ఆ ఒక్క షోకే పెట్టింది రేట్లు. తర్వాత షోస్కంతా ఇంకా మామూలు ప్రైజే కాబట్టి హ్యాపీగా చూస్తారు అందరు. ఫ్యామిలీస్ అందరూ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నారు. మాకేంటంటే అందరూ అడుగుతూ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంది. ఎంతైనా పెట్టి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు, అట్లా అనమాట. ఎందుకంటే గవర్నమెంటే ఇచ్చింది జీవో కాబట్టి మాకేమీ ప్రాబ్లం ఏం లేదు 100% లేదు. సినిమాకి సంబంధించి సాంగ్ ఏదైతే కిస్ కిస్ అనే సాంగ్ ఉందో అది భారీగా అంటే శ్రీలీల యాక్ట్ చేసినటువంటి సాంగ్ బాగా క్లిక్ అయింది అన్నిటి మీద కూడా. సో దీని మీద మీరేమంటారు? అలాగే మ్యూజిక్ సంబంధించి ఏ విధంగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? 100% నిన్న చూసుకుంటే హైదరాబాద్లో ఈవెంట్ జరిగింది. రాజమౌళి గారు కూడా చాలా పాజిటివ్గా చెప్పారు. అసలు ఈ సినిమా గురించి అసలు పబ్లిసిటీ అవసరం లేదు, ఆల్రెడీ 3 years నుంచి జరుగుతూ ఉంది. శ్రీలీల సాంగ్ కానీ ఇప్పుడు పీలింగ్స్ సాంగ్ కానీ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఫ్యాన్స్ కోసం తీసిందనమాట ఆ పీలింగ్స్ అనే సాంగ్, చాలా బాగుంది. మేమైతే ఇప్పటికి వింటూనే ఉన్నాం, ఎప్పుడెప్పుడు థియేటర్లో చూడాలా అనేది ఎగ్జైట్మెంట్తో ఉన్నాం అనమాట మేము కానీ, ఇక్కడ ఉండే ఫ్యాన్స్ అందరూ కూడా. అలాగే వంశీ, ఇటీవల మనం చూసాము సోషల్ మీడియాలో చాలామంది బాయ్కట్ పుష్ప అని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రారు ఈ షోకి, చిరంజీవి ఫ్యాన్స్ కానీ పవన్ ఫ్యాన్స్ కానీ అలాగే మరి మన రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ రారు ఈ షోకి అని ఒక టాక్ అయితే స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో దీని మీద మీరేమంటారు? అట్లా లేదండి, అది వాళ్ళ అభిప్రాయము, వాళ్ళు చూడరేమో. మేమైతే అందరి ఫ్యాన్స్ సినిమా బాగుంటే ఎవరు ఆపలేరండి. ఫస్ట్ నేను నమ్మేది ఏంటంటే సినిమా బాగుంది అంటే ప్రతి ఒక్కరు చూస్తారు. సినిమాకి అటువంటి పరిస్థితి ఉందా, నిజంగా ఉందా? ఫ్యాన్స్ రామ్ అనేటువంటి పరిస్థితి ఉందా? మీకు ఆల్రెడీ పరిచయాలు ఉంటాయి కదా అందరితో. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళే టికెట్స్ అడుగుతూ ఉన్నారు. ఆ రోజు ఎవరైతే మాట్లాడారో మామూలుగా నెగిటివ్ టాక్స్ తెచ్చారో అందరూ సినిమా అయితే చూస్తారు, సినిమా అయితే చూడకుండా ఏమి ఉండరు. ఇప్పుడు అల్లు అర్జున్ నచ్చకపోవచ్చేమో, మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా సినిమాలో, చూస్తారు. డైరెక్టర్ సుకుమార్ అంటే ఇష్టం ఉండొచ్చు, అట్లా అన్నమాట. ట్రోల్స్ చేస్తూ ఉంటారు, అయ్యో మంచి అయినా సరే చెడ్డ అయినా చేస్తూ ఉంటారు, దాన్ని మనం ఆపలేము. ఇప్పుడు మేము సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము, మొక్కలు నాటుతూ ఉన్నాము, నాటిస్తూ ఉన్నాము, సోషల్ యాక్టివిటీ. దాంట్లో నెగిటివిటీ చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అని చెప్పేసి మేము ఆపేది ఏమి ఉండదు. బ్లడ్ క్యాంప్ చేసాము, దాన్ని కూడా అంటే మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఎందుకంటే మంచి ఉంది, చెడు ఉంది ఈ భూమి మీద. 100% అందరూ చూస్తారండి. ఇప్పుడు ట్విట్టర్లో పెట్టారు కదా, ఇప్పుడు సీఎం గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశారు కదా నైట్. ఏమని చేశారు? ఇద్దరికి కంగ్రాట్స్ ఇట్లా ప్రీమియం షో ఇచ్చినందుకు అని చెప్పారు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? ఇప్పుడు ఊరికే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంతే. సో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా మీరు అన్నట్టు ఒకవేళ వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి, మెగా ఫ్యాన్స్ మధ్య, లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య విభేదాలు ఉన్నాయి, లేదంటే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నా కూడా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఆయన కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా. రేట్లు పెంచడానికి యాక్సెప్ట్ చేసింది ఏపీ గవర్నమెంట్. సో అటువంటిది ఏం లేదంటారు? కన్ఫర్మ్ అటువంటిది ఏం లేదు, ఇది తెలియజేస్తుంది అందరికీ. ఇటువంటి ఎవరైతే నెగిటివ్ టాక్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక చెంపపెట్టు అనుకోవచ్చా? 100% అండి. ఎందుకంటే ఇప్పుడు రేట్లు పెంచడం అనేది అది గవర్నమెంట్ తీసుకుంది, జీవో ఇచ్చింది. ఇట్లాగా ఏంటంటే అది టాలీవుడ్ పరంగా రికార్డ్స్ అన్నీ బద్దలు కొడుతుంది. ఒక మంచి టాలీవుడ్కి మంచి నేమ్ తెస్తున్నట్టే కదా. ఒక తెలుగు హీరో ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఎదురు చూస్తూ ఉంది ఈ సినిమా కోసం, ఇండియా వైడ్ కూడా కాదు. ఈ దెబ్బతో వచ్చేసి మామూలుగా ఇంటర్నేషనల్ స్టార్ అవుతాడు బన్నీ, ఇదైతే మాత్రం డ్యామ్ షూర్. ఓకే, బన్నీకి ఇంత ఫ్యాన్ కాబట్టి నేను అడగకూడదు కానీ అడుగుతున్నా, ఒక డైలాగ్ తగ్గేదేలే అస్సలు తగ్గం అందరూ ఒకసారి అస్సలు తగ్గేదేలే.
అందరూ సో మొత్తానికి అదనమాట ఇట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు. సినిమా అయితే సూపర్ హిట్, నో డౌట్ అని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా క్లిక్ అవుతుంది. అదేవిధంగా ఏదైతే బన్నీ మధ్య పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు సృష్టిస్తూ ఇటీవల కాలంలో చాలామంది ట్వీట్స్ చేశారో వాళ్ళందరికీ ఒక చెంపపెట్టు. బన్నీ నిన్న చేసినటువంటి ట్వీట్ ఇటు పవన్ కళ్యాణ్కి, అంటే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్కి, అటు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే సీఎం చంద్రబాబు గారికి ట్వీట్ చేశారో ఆ ట్వీట్ వల్ల వీరి మధ్య విభేదాలు కూడా సమసిపోయినట్టే కనిపిస్తుంది. ఎక్కడ కూడా లేవు, అది కావాలని సోషల్ మీడియాలో కొంతమంది చేసేటువంటి మాటే కానీ ఇంకా లేదని చెప్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ అలాగే మెగా ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా మాతో టచ్లో ఉన్నారు. ఖచ్చితంగా అందరూ వస్తారు సినిమాకి అని చెప్తూ ఉన్నారు. సో ఈ సినిమా అయితే నెల్లూరులో సూపర్ హిట్ టాక్ అయితే సొంతం చేసుకుంటుందని వంశీ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.